5 minutes బంక్ పక్కనే ఉంది, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నా. నడిపించుకుంటే వెళ్తున్నారా, ఫుల్ బ్యాక్ పెయిన్. చూడు ఎన్ని కష్టాలు వచ్చాయో. తీరా అంతా జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇదంతా కాదు అంటే ఏం చేస్తావు? వాళ్ళేం అలా అనరు, నువ్వు ఏదో డౌట్లు పెట్టకు. ఎంత బాగా మోసం చేశాడంటే వాడి రియాలిటీని బిగ్ పిక్చర్ లో చూపించాడు. నువ్వు నన్ను మోసం చేసావు. చెప్పానుగా, నాకు పెయిన్ అంటే కొంచెం భయం, అందుకే అబద్ధం చెప్పాను. చాలా మంచిదిరా తను, ఇంకా బాధ పెట్టకూడదు. సార్, ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో వెతికినా దొరకరు సార్. మీరు చాలా అదృష్టవంతులు సార్. నాకు మాత్రం ఉంటుందారా తన్ని బాధ పెట్టాలని? సునీతకి నో అని చెప్పినా నేనేమనుకునేవాడిని కాదు, కానీ సునీత అడగగానే నా కోసం ఒప్పుకున్నావు చూడు, అక్కడ నచ్చేసావు నాకు. బహుత్ ఖుష్ హో గయా. అంకుల్, నేను మీకు చేయించుకోపోయినా ఓకేనా? పెయిన్ ఎలా మేనేజ్ చేయాలో ఒకసారి గూగుల్లో చూద్దాం. హౌ టు బేర్ పెయిన్. అమ్మో, మన వల్ల కాదు. సునీతకి చెప్పేద్దామా? బల్బుని కనిపెట్టి నడిచిన 100 సార్లు ఫెయిల్ అయ్యాడు, మనం ఒకసారిగా ఫెయిల్ అయింది. ట్రై చేద్దాం. భీమవరం పుల్లట పాలు కావాలా, మరి పాలు కావాలా? చిచ్చుకు చిచ్చుకు నర్సపురం నర్సమ్మ నైసుకుందమ్మా. చుచుకు చుమ్మా చూడు, పచ్చి పాలు మీకడ అచ్చ తెలుగు అవడ పెదవులు పెదవులు.
సైన్ ఇక్కడ చేయండి. బాబోయ్, సునీత, పండు ఎక్కడున్నావు? లైబ్రరీలో. వాట్? ఇస్ టైం పే హాస్పిటల్లో ఉండాలి కదా, ఇంకా లైబ్రరీలో ఏంటి? ఆపరేషన్ 1 hour లేట్ అన్నారు. అలా ఎలా లైబ్రరీకి వెళ్తావు పండు? ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి స్టార్ట్ అవ్వు. हाँ ठीक है, నేను ఆల్రెడీ హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయా, డైరెక్ట్గా వచ్చేస్తా. ఓకే సరే. ఒకసారి ఫిగర్ సెషన్కి వెళ్దాం. హాయ్, ఐమ్ పూజ. ఐమ్ ఎ సైకాలజీ స్టూడెంట్. పండు, మీరు ఆ రోజు డాక్టర్ చందు గారి సెషన్ అటెండ్ అయ్యారా? నేను ఆ రోజు అక్కడే ఉన్నా. మీ సెషన్ మొత్తం చూసా. మీకు యాగ్లోఫోబియా ఉందని, ఏదైనా పెయిన్ వస్తే తీసుకోలేరని తెలిసింది. అవును. ఒకసారి నాకు మీ పాస్ట్ గురించి చెప్తారా? లైక్ మీకు ఆ ఫోబియా ఉందని ఎప్పుడు తెలిసింది, అండ్ తెలిసాక మీరు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు? నేను చిన్నప్పుడు నాకే ఎందుకు ఈ ఫోబియా ఉంది మేడం? నేను అందరిలో ఉండలేనా? జీన్స్. అది మీ పేరెంట్స్ నుంచి వచ్చిండొచ్చు, లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిండొచ్చు. అప్పుడు అది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నేను లైఫ్ లాంగ్ ఇంతేనా? మీరు పెయిన్ తీసుకోవాల్సిన టైంలో భయపడడం వల్ల ఆ పెయిన్ మీ మైండ్కి డబల్ ట్రిపుల్ పెయిన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ టైం మీరు పెయిన్ తీసుకున్నప్పుడు మీ బాడీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అదే పెయిన్ మీరు సెకండ్ టైం తీసుకోవాలనుకున్నప్పుడు మీ బాడీ ఆ పెయిన్ని అలవాటు చేసుకుంటుంది అండ్ పెయిన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. మీ ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక పెయిన్ రాకముందే ఇంకో పెయిన్ తీసుకోవడం, లేదా ఎంత పెయిన్ వచ్చినా ఆ పెయిన్ తీసుకునేలా నీ మైండ్ని సెట్ చేసుకోవడం. నా మైండ్ సెట్ నా కంట్రోల్లో లేదా? అది కాదు, వెయిట్. ఇప్పుడు మీ బ్రెయిన్లో నుంచి ఫోబియా ఉందని తీసేసేయండి. ఐ గెస్ మీకు ఈ బుక్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. అండ్ ఐ గెస్ యూ హ్యావ్ ఎ బిగ్ ఛాలెంజ్ టు ఫేస్ ఫ్రమ్ నౌ ఆన్. బాయ్. ఆపరేషన్ సార్ ఇక్కడ సైన్ చేయండి సార్.
లేదు లేదు లేదు, నేను స్టార్ట్ అవుతాను నైట్ రాగా. సార్ ఈ స్కానర్కి అమౌంట్ పే చేయి. సార్ సారీ సార్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగలను సార్. రావేమో అనుకున్నా. పండు క్యా హే ये सब? ఏంటి ఇలా అయిపోయావు? కళ్ళల్లో నీళ్ళేంటి? ఆ చెమటలేంటి? చూడు, ये ऑपरेशन ये सब नहीं चाहिए. పద వెళ్ళిపోదాం. సునీత, మీ నాన్న అడిగింది ఇది ఒకటేగా, ఇది కూడా నేను చేయించుకోకపోతే వేస్ట్. नहीं चाहिए. అబ్బుతో నేను మాట్లాడతాను. ప్లీజ్ పండు, मेरे को डर लग रहा है. క్షేమంగా వెళ్ళి లాస్తో వస్తా. చిన్ను, రెడీ అయిపోయావా? సమయానికి పాలు లేవు. అల్లుడి గారికి ఇది ఓకేనా? నా బంగారం. షర్టు బాగా నలిగిపోయిందిరా, తర్వాత అలాగా నలిగిపోవాల్సిందేగా. మీరు నిజంగా మగాలి సార్. ఏంట్రా? థ్యాంక్ యూ సార్. అంత పైన పెట్టుకుని ఆపరేషన్ ఎలా చేయించుకున్నారు సార్? అయిపోయిందిలే. మీరు నిజంగా మగాలి సార్. ఆపు, వెళ్ళు. సరే సార్, హ్యాపీ సోమన్ సార్. బాయ్. ఇదేటే అంటే పండు, घर पे मिल्क खत्म हो गया, అందుకే అమ్మిది ఇచ్చింది. ఓహో, పండు ఒకసారి గిల్లు. ఎందుకు? అబ్బా గిల్లమంటున్నానుగా. లైట్స్ ఆఫ్. కాదు, ఆన్. గిల్లమంటే అలా కాదు, హార్ట్ పే. ఓ, పండు, అసలు ఇదంతా కళా నిజమా? నిజమే, ఇదంతా నిజమే. సరే, ముఖ్యమైన కొట్టం మరి మొదలెట్టేద్దామా? నక్కో, ఇంకా ముహూర్తంకి హాఫ్ నా టైం ఉంది. రుక్నా పడేగా. ఓ అంతేగా, టైం చేంజ్. టైం కూడా 30 minutes అయిపోయింది. ఇప్పుడు లైట్స్ ఆఫ్. ఏదేమైనా మనం చాలా అదృష్టవంతులం జాను. అదేంటండి అలా అన్నారు? ఈ రోజుల్లో మన అల్లుల్లాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం. నిజంగా మన బేటీ చాలా అదృష్టవంతురాలు. అంతా అల్లా వల్లే. అంతా దేవుడి దయ. తను హిందూ అయి ఉండి మన బేటీ కోసం నా మాట మీద గౌరవంతో ఆపరేషన్ చేయించుకున్నా. అవునండి. నా అల్లుడు మామూలోడు కాదు. మీరు మాత్రం తక్కువ ఏంటి? మూసుకుని పడుకోండి. పండు, నువ్వు ఆపరేషన్ చేయించుకోలేదా? లైట్స్ ఆన్.
క్యూ నాకు పెయిన్ అంటే భయం. నాకు ఆల్కోఫోబియా ఉంది. చిన్నప్పుడు నేను పరిగెడుతూ టేబుల్ బస్. తగిలేసి तो फिर उस दिन నా కళ్ళ ముందే కదా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళావు. అప్పుడు బెడ్ ఏం లేదా? 2 నిమిషాల కోర్స్ తీసేదానికి బెడ్ ఎందుకులే? ఓ ఓ ఎండలో బాగా తిరుగుతావా? అర్థమవుతుందిలే. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి. నాకు చాలా భయంగా ఉంది. ఆపరేషన్ వద్దు డాక్టర్. 2 మినిట్స్ రా, అయిపోద్ది. కోర్స్ తీసడం ఏం లేదు. లేదు డాక్టర్, పొద్దున్న నుండి చాలా పెయిన్స్ తీసుకున్నాను. ఇక్కడ హాస్పిటల్కి వస్తుంటే ఇక్కడ కూడా తప్పు తగిలింది. నా వల్ల కాదు డాక్టర్, చాలా భయంగా ఉంది. టెన్షన్ వచ్చేస్తుంది. ఆయాసం నేను సైతం ప్రపంచానికి సమితుడొక్కని ఆహుతిచ్చాను. వద్దా? పో. ఇప్పుడు ఇదంతా అప్పుకు తెలిస్తే ఎలా తెలుస్తుంది? మీ నాన్న చూస్తాడేటి? లైట్స్ ఆఫ్.